ప్రస్తుతం మనం ఉన్నాం మేడ్చల్లో ఉన్నటువంటి జేఎస్ఎన్ రాజు సీనియర్ స్పేస్. మనందరికీ తెలుసు 2 years బ్యాక్ కూడా మనం చేశాము. వాళ్ళు 2వ వార్షికోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా ప్రతిసారి కూడా వీళ్ళు అసలు నార్మల్ గానే మంచి మంచి అలంకరణలతోటి గుమ్మంలోనే ఆకర్షిస్తూ ఉంటారు. స్టార్టింగే ఆకర్షితులవుతుంటాము చూడగానే. ఇప్పుడైతే ఇంకా బాగా అలంకరణ చేశారు. ఇంకొకటి ఏంటంటే 2వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ మహారాణుల్లాగా, మగవాళ్ళంతా మహారాజుల్లాగా రెడీ అయిపోయారు. అసలు ఎంత బాగుందో వాళ్ళని చూడ్డానికి. 2 కళ్ళు సరిపోవు వీళ్ళందరినీ చూడ్డానికి, అంత బాగుంది. ఇంకో పక్క పూజలు అవుతా ఉన్నాయి. అలాగే వీళ్ళందరూ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఎలా చూస్తున్నారో చూడండి ఒక్కొక్కళ్ళును. మనకి తెలుసు ఒక పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుందో సేమ్ అలాంటి సిచ్యుయేషన్ ఇక్కడ ఎప్పుడు కూడా చూస్తుంటాం మనం. ఇక్కడ కూడా చూడండి, ఎద్దులు బండి పెట్టారు. ఆ బండి దగ్గర కూరగాయలు పెట్టారు. కూరగాయలు పెట్టేసి పప్పు ధాన్యాలన్నీ కూడా పెట్టారు చూడండి. అసలు వీళ్ళ అలంకరణే స్పెషల్ గా ఉంటది, యూనిక్ గా ఉంటది. ఎక్కడా ఇలాంటి అలంకరణ మనం చూడము. ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ లో గానీ, ఓల్డ్ ఏజ్ స్పేస్ లో, వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే అస్సలు ఒప్పుకోరు. ఓల్డ్ ఏజ్ స్పేస్ అంటారు వీళ్ళు, సీనియర్ సిటిజన్ స్పేస్ అంటారు అసలు చెప్పాలంటే. సో అలాంటి అలంకరణ, ఇలాంటి అలంకరణ అసలు మనం ఎక్కడా కూడా చూడము. అలా స్పెషల్ గా యూనిక్ గా ఉంటది. వీళ్ళందరితో ఒకసారి మాట్లాడేద్దాము. అందరూ ఎలా ఉన్నారో కూడా వాళ్ళ మాటల్లోనే వినేద్దాం. అందరికీ నమస్తే అండి. మీకు కూడా నమస్తే. బాగున్నానండి. మీరు చూడ్డానికి వచ్చారు. మీ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? మా వియ్యంకులు ఉన్నారండి. ఆయన చూడ్డానికి వచ్చారు. వస్తుంటారా రెగ్యులర్? అప్పుడప్పుడు వస్తుంటాము. మేము ఉప్పల్లో ఉంటాము. అప్పుడప్పుడు వస్తుంటాం. వాళ్ళ వార్షికోత్సవానికి పిలిచారా? పిలిచారు, రాజుగారు పిలిచారు, మా వియ్యంకులు గారు పిలిచారు. ఇక్కడ హ్యాపీగా ఉందంట మీ వియ్యంకుడు గారికి? బాగున్నాయి అంటండి. మేము ఫస్ట్ చూసిందే మేమన్నమాట. చూసి ఆయన జాయిన్ చేసి మహారాణి గారు భలే రెడీ అయిపోయారు తెలుసు. అసలు ఎంత బాగుందో చూడడానికి. తల బాగా, తర్వాత ఇది అబ్బా ఎంత బాగుందో. ఎందుకు ఇలా రెడీ అయ్యారు? ఎందుకు అనిపించింది? అంటే సరదాగా రెడీ అవుదాం అని అందరూ కలిసి ఒక్కొక్క కుటుంబంలా ఉండాలని అని రెడీ అయ్యామండి. ఎంత టైం పట్టింది ఇవన్నీ పెట్టుకునేకి? వాళ్ళే పెట్టారు, తను వచ్చాడు పెట్టారు, వాళ్ళే పెట్టారు. మా అమ్మాయి కెనడాలో ఉంటుంది, అందుకు ఇక్కడ ఉంటున్నాను నేను. రాజుగారు చాలా బాగా చూసుకుంటారు, నరసింహరాజు గారు కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ బాగా నచ్చింది. అందరూ ఒక కుటుంబం కింద ఉంటాము. బాగుంది. నమస్తే అండి, ఎలా ఉన్నారు? महारानी हाँ जी, कर्नाटक से आया हूँ मैं। 1 साल हो गए। 1 साल हो? हाँ जी। कर्नाटक है? हाँ, कनाडियन? हाँ, एक बार फोन किया था आपको मैं। हाँ जी। कैसा है इधर? इधर अच्छा है, बहुत अच्छा है। हाँ, परिवार पूरा फुल अच्छा है, सब अच्छा है। हाँ जी, सब अच्छा है. हाँ, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. చాలా బాగున్నారు. మహారాణి లాగా. మహారాణులో మహారాణులో. సూపర్ అసలు. మీ గురించే వచ్చాను నేను. మీరే ఇక్కడికి, మీ గురించే. ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై యూ. ఐ కేమ్ ఫ్రమ్ రాజమండ్రి. ఐ am a retired principal from Basham. I have visited your this video and immediately I phone to Raju garu. వెరీ వెరీ నైస్, వెరీ వెరీ నైస్. ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోమన్నా నేను వెళ్ళను బాబు. వెళ్ళిపోమన్నారు మిమ్మల్ని? నేను వెళ్ళను బాబు అంటాను. రాజుగారు వెళ్ళమన్నారు. వాళ్ళ వార్షికోత్సవం చేసుకుంటున్నారు కదా, రెండోది ఇదట. నేనేమో నేరుడు ఎప్పుడు వచ్చినా ఆగస్టు 20 వచ్చాను. మీదేమో మే నెలలో, ఏప్రిల్ నెలలో చూశాను. వెంటనే ఇన్స్పైర్డ్ అండ్ ఏమైనా సరే అక్కడికి వెళ్ళాలి అనుకో. ఫుడ్ కూడా వెరీ వెరీ నైస్, వెరీ వెరీ నైస్. ఇక్కడికి వచ్చాక ఇలా అయిపోయాను నేను. లావైపోతే రాజుగారితో అన్నారు, ఏమంటే నేను వచ్చాను గుమ్మాలు పెద్దవి చేయించాలి మీరు అని. గుమ్మాలు పెద్దవి చేయించాలండి. వెరీ నైస్ ఫుడ్. మా ఇంట్లో మేము వండుకోలేవు, అన్నీ ఉన్నా. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. ఆ ఫుడ్ ఏంటి, రిసీవింగ్ ఏంటి, ఆయన ఇక్కడ మాట్లాడే పద్ధతి ఏంటి, అసలు అంతా కూడా చాలా మర్యాద, మన్నన, ఆల్వేస్ గివింగ్ రెస్పెక్ట్. ఆయన మాకు అంటే అందరికీ తండ్రిలో ఏమో నాకు కొడుకులు అంటేవారు. ఐ ఆమ్ 71 years. బాబీ నేను రాజుగారు అని పిలవను, నా కొడుకు నేను బాబు అని పిలుస్తాను అన్నాను. అంటే నీ ఇష్టమా, మీరు ప్రేమతో ఎలా పిలిచినా పర్వాలేదు అన్నారు. వెరీ నైస్ అండి. ఇంకెక్కడ ఉండదు మనకి. నవ్వుతో నా భవిష్యతి. ఇంకా ఫ్యూచర్లో ఎవరు ఇలా పెట్టలేరు కూడా.
అలాగా. ఎలా అండి ఇక్కడికి అంటే ఎందుకు రావాల్సి వచ్చింది? ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ చిల్డ్రన్, హస్బెండ్, దట్ ఈజ్ ఒక్కదాన్నే ఉండలేక ఇలాగా వీడియోలు చూస్తూ ఉండేదన్నమాట. కాకతీయ, పిపి రెడ్డి అలాగ వెతుక్కుంటూ ఉన్నాను. అందులోకి మీరే నాకు ఇన్స్పైర్ అయిపోయారు వెంటనే. మీరు వస్తారా లేకండి నేను అదర్ పర్సన్ వస్తారా అని చూస్తున్నాను నేను. నేనే వచ్చా మీరే నా కోసం చాలా కదా మిమ్మల్ని చూడాలని ఉందేమో వచ్చిన. చాలా ఇన్స్పైర్ అయిపోయాను నేను. అయిపోయి వెంటనే ఫోన్ చేశాను, రాజుగారికి వచ్చేయండి అమ్మా అన్నారు. వచ్చారు. ఎప్పుడు ఆగస్ట్ నెలలో వచ్చాను ఫ్రమ్ రాజమండ్రి. ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ హైదరాబాద్. మీ గురించే వచ్చేసాను నేను. మా రాజుగారి గురించి ఉండిపోయాను. మీరు ఎందుకున్నారండి ఇక్కడ? ఎక్కడ ఉంటారు మీరు అసలు? నేను యుఎస్ ఫ్లోరిడాలో ఉంటాను. మేము అక్కడ సెటిల్ అయిపోయాము, యుఎస్ సిటిజన్స్. మా సిస్టర్ వచ్చేసి లండన్లో సెటిల్డ్. సో మా మదర్కి చాలా ఆప్షన్స్ ట్రై చేసాం మేము. మాకు సొంత ఇల్లు ఉంది నెల్లూరులో, అంతా ఉంది. కానీ పనులతో రమ్మంటే రారేమో. సో పనులతో ట్రై చేసాము, అన్నీ చూసాము. 3 years నుంచి డిఫరెంట్ ఆప్షన్స్ ఎదుగుతూ ఉన్నాము. సో రాజుగారి చేతిలో సేఫ్ అనిపించింది ఇక్కడ. సో దిస్ వీ గాట్ లక్కీ అనమాట ఇక్కడ దొరకడం. సో అండ్ చాలా కన్సర్న్ ఉంది. సో వేర్ వెరీ వెరీ హ్యాపీ. సూపర్ హ్యాపీ తనకు. నేను వచ్చి 14 days అవుతుంది. రేపు వెళ్తాను. సో వీళ్ళ ప్రోగ్రామ్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారు? ఐ రియల్లీ ఎంజాయ్. బాగుంది కదా? వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఇట్లాంటి లివింగ్ స్పేస్ కోసం మేము 3 years నుంచి ఎదుగుతూ ఉన్నాము. సో వాళ్ళకి ఎస్పెషల్లీ సోషలైజేషన్ కావాలి. సో అలోన్గా దే ఫీల్ వెరీ లోన్లీ ఇక్కడ. సో వెరీ మదర్ని చూపిస్తారా? మా మదర్. అమ్మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇక్కడ ఎలా ఉంది? బాగుందమ్మా. బాగుందా? వెళ్ళొచ్చుగా మీ అబ్బాయి దగ్గరికి. వెళ్ళొచ్చాను 3 సార్లు. అక్కడ నచ్చదు కదా, రూమ్ లో ఫుడ్ పెడతారు, రూమ్ లో పెడతారు. ఇక్కడ బాగుందని ముందు పోయినసారి యానివర్సరీ మీ ఇంటర్వ్యూ చూసా, యూట్యూబ్ చూసి నేను సెలెక్ట్ చేసుకుని వచ్చి ఊరికే నేను ఒకటే సెలెక్ట్ చేసుకుని వచ్చా మా పాపని తీసుకొని. బాగుందన్నారు. సరే ఒక 6 నెలలు ఉందామని వచ్చాను. ఇంకా పోబుద్ది గారు 1 year అయింది. 15 days ఇక్కడే ఉండమంటున్నాం ఇంకా పర్మనెంట్. 13 days దాకా, 13 days తక్కువ 1 year కి. 3 months ఒకసారి నెల్లూరు ట్రీట్మెంట్ తీసుకుని అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తాం. బాగుంది భోజనం. రెస్పెక్ట్ గా చూడడం. ముందు గౌరవం కావాలి కదమ్మా. అది బాగా చూస్తారు, పేరెంట్స్ లాగా చూసుకుంటారు. బాగాలేకపోయినా తీసుకెళ్తారు హాస్పిటల్కి, బాగా చూస్తారు. పిల్లలు వచ్చాడు ఇప్పుడు వారం అయింది ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఫ్లైట్లు ఎంత నిశ్చింతగా ఉన్నారేమో. నేను హోటల్ కంటే ఇక్కడే బాగుంది నాకు. మేము అసలు చాలా పీస్ఫుల్ గా ఉన్నాం లాస్ట్ 1 year నుంచి. లేదంటే చాలా టెన్షన్ ఎప్పుడు ఒంటిగా ఉంటుందని బాధపడతా ఉంటారు. ఇప్పుడు కాదు, అప్పుడు. ఇప్పుడు లేదు, ఉండమంటున్నారు ఇక్కడ. ఇంకా ఆడికొద్దులేమ్మా అని. బాగుంది, సెట్ అయిపోయింది కదా. ఇక్కడే థ్యాంక్ యూ మేడం. జ్యూస్ ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుందమ్మా. చాలా బాగుందా? మీరు ఇదివరకు టీవీలో వచ్చారు సుమన్. అవును సుమన్ టీవీ. గుర్తుపట్టారా? గుర్తుపట్టానమ్మా. నేను ఆగస్ట్ 1st వచ్చాను. 5 months అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. పిల్లల్ని కూడా మర్చిపోయి దూరంగా ఉన్నా కూడా సంతోషంగా ఉన్నాం ఇక్కడ. సూపర్. మంచిగా రెడీ అయిపోయారు. మరి పండగ కదా, వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చేయండి. అలాగే తీసుకెళ్తాము. జేసన్ హోమ్ లో ఇంకా అసలు మాది వసుదైక కుటుంబం అమ్మా. అవును. ఇంకా అసలు ఏ లోటు లేదు. ఫుడ్ ఏంటి అన్ని చాలా బాగున్నాయి. హ్యాపీగా ఉంటున్నాం ఇక్కడ. అన్ని పండుగలు మా రాజుగారు చాలా హ్యాపీగా చేస్తారు. సెలబ్రేషన్స్ అన్ని సూపర్ అమ్మా. ఇంకా అసలు ఇల్లు అనేది మర్చిపోయాం ఇక్కడికి వచ్చాక. ఎక్కడ అసలు మీది? నాది ఇక్కడే హైదరాబాద్, హిమాయత్ నగర్. హిమాయత్ నగర్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్. 34 years పనిచేశానమ్మా. రిటైర్డ్ అయ్యాక ఈ కాలు ఇరగడం తోటి ఎవరు చూసేవాడు లేక
అటెండర్ని బయట ఉంటారు అమెరికాలో. వేరే కంట్రీస్. ఉమ్. ఇప్పుడు ఇంకా పర్లేదు. కాలు వలన అలాగే నడుస్తున్నాను కానీ ఇంకొక కొన్ని రోజులు పట్టుకుందామని వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చాక కాలు కూడా. వచ్చేసి ఇంకా కొద్ది రోజుల్లో అదే నడిచేస్తారు. నడిచేద్దామని. అలాగే తల్లి. నా పేరు నూకల కోటేశ్వరరావు. నా వయసు 80 సంవత్సరాలు. మాది నేటివ్ ప్లేస్ మచిలీపట్నం. మేము హైదరాబాద్కి చిన్నప్పుడు వచ్చాము. చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నాము. మా భార్య చనిపోయి 20 సంవత్సరాలు అయింది. నాకు 3 పిల్లలు. కూతురు పెద్దది, తర్వాత 2 కొడుకులు. కూతురు కెనడాలో సెటిల్ అయింది. వాళ్ళు అక్కడంతా సిటిజన్స్. అమ్మాయికి 2 పిల్లలు. అమ్మాయి పెద్ద కొడుకు కూడా జాబ్ చేస్తున్నాడు. వాళ్ళు రామచంద్ర మిషన్లో మెడిటేటర్సు. 2 కొడుకులు. ఒక పెద్ద కొడుకు హైదరాబాద్లో ఉంటాడు, లైఫ్ కోచ్ అని చేస్తాడు. రెండో కొడుకు అమెరికాలో ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. మా ఇంట్లో అందరికీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, సాధన కూడా ఎక్కువ చేస్తారు. మరి హైదరాబాద్ లో ఉండే వాళ్ళ దగ్గర ఎందుకు ఉండట్లేదు మీరు? హైదరాబాద్ అబ్బాయి, పెద్ద అబ్బాయి పెళ్లి చేసుకోలే, సపరేట్గా ఉంటున్నాడు. ఇక్కడికి వచ్చినాకే, అంతకుముందు కలిసే ఉండేవాళ్ళం. నేను 2 సార్లు సడన్గా హాస్పిటల్లో ఉన్నా. ఆ అబ్బాయి డ్యూటీకి ఏమైనా వెళ్తే ఇంటి దగ్గర ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఇబ్బంది అవుతుందని ఇక్కడ చేర్పించారు. నేను బేసికల్గా ఇంజనీర్, బిఈ చదివా, ఎంబీఏ చేశా, కాంట్రాక్టర్గా చేశా 45 సంవత్సరాలు హైదరాబాద్లో చేశా. సో తర్వాత అక్కడ పిల్లలు ఉన్న అబ్బాయి చూడలేకపోతున్నాడని ఇక్కడ చేర్పించారు. అమ్మాయి, 2 అబ్బాయిలు మాట్లాడుకుని. ఇక్కడంతా ఉండటానికి బాగుంది, తినడానికి కూడా బాగుంది. నేను వచ్చి 1 సంవత్సరం 9 నెలలు అయింది. నేనే సీనియర్ మోస్ట్. ఇక్కడ అందరికంటే మీరే సీనియరా? అవును. ర్యాగింగ్ చేస్తుంటారా అందరూ? చేయను. నేను పెద్దవాడిని కదా, అన్నీ పోయినాయి. అంతా నన్ను నేను లేదు, అంత అమాయకుడిని కాదు తల్లి. నేను అప్పుడప్పుడు సత్సంగాలు చేస్తుంటాము, ఆధ్యాత్మిక చింతన. ఇక్కడ జ్ఞాన మందిరం ఉంది, పైన ఉంది. జ్ఞానం ఏంటంటే ఆత్మజ్ఞానం. మన స్వభావం ఏమిటో తెలుసుకుని, మన స్వభావంలో ఉన్న లోటుపాట్లన్నీ సంస్కరించుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ప్రయాణం చేసే సాధనలో ఉన్నాను. ఇక్కడ అందరూ చక్కగా మాట్లాడతారు. అందరూ వాళ్ళ సంసార పిల్లల్ని వదిలేసి, పిల్లలు ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉంటారు, కొంతమంది ఇక్కడే ఉంటారు. చూడలేక ఇక్కడంతా ఫ్యామిలీ లాగా అందరం కలిసిపోయాము. అంతా బాగుంది. రాజుగారు కూడా చిన్న వయసు, నరసింహరాజు గారు దీని ఓనరు. ఆయనకి 46 ఏళ్ళు. బాగా ధైర్యంగా, సాహసంగా, ఉత్సాహంగా, మెంటల్ బ్యాలెన్స్తో సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఐ కంగ్రాచులేట్ హిమ్. ఆయనకి అందరూ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసుకుంటే నరసింహరాజు గారు పుణ్యం డిపాజిట్ చేసుకుంటున్నారు బ్యాంకులో. మేమంతా సంతోషంగా ఉన్నాము. రాజుగారి దగ్గర కూడా ఒక టెక్నిక్ ఉంది. ఆయన ఈజ్ సైలెంట్లీ యాక్టివ్, యాక్టివ్లీ సైలెంట్. సో ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. ఈజ్ వెల్ బ్యాలెన్స్డ్. వీ విష్ హిమ్ to be in prosperous and with mental peace. He should lead his life for future. So thank you very much. ఎలా ఉంది చెప్పండి? ఇక్కడ మీరు ముందు కూడా ఉన్నారు కదా? యా, 1.5 year అయింది ఇక్కడికి వచ్చి. ఎక్కడెక్కడో పుట్టాము, ఎక్కడెక్కడో పెరిగాము. ఇక్కడికి వచ్చి ఆత్మీయ సోదరులు సోదరీమణులతోటి పుట్టినరోజు వేడుకలు కూడా చేస్తున్నారు. ఎక్సలెంట్. మా తల్లిదండ్రులు మాకు చేయలేదు, బట్ ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఇంతటి అనుభూతి మేము నిజంగా చాలా అదృష్టవంతులు అనిపించింది. ఇలాంటి ఆత్మీయుల చేత, ఆత్మీయుల సమక్షంలో మేము పుట్టినరోజు జరుపుకుంటున్నాము. తర్వాత ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్ కానీ క్లీన్లీనెస్ కానీ ఎక్సలెంట్, సూపర్. మీరు చూస్తూనే ఉంటారు ఇలాంటివి చాలా. మీరు చెప్పాలి. నా పేరు, థ్యాంక్ యూ మేడం, నా పేరు రాధాకృష్ణమూర్తి. నా వైఫ్ కాలం చేసింది 2021 కోవిడ్లో. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి వర్జీనియాలో ఉంది, యుఎస్లో. ఒక అమ్మాయి కాలిఫోర్నియాలో ప్రెజెంటర్లో ఉంది.
వాళ్ళిద్దరూ ప్రతి సంవత్సరం ఒకసారి వస్తారు. వచ్చి ఓ 15 రోజులు నా దగ్గర ఉంటారు, వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ ఆత్మీయులు, ఆత్మీయ సోదరులు, సోదరీమణులు. వాళ్ళతో కాలక్షేపం చేస్తున్నారు వృద్ధాప్యంలో. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి వచ్చి 1.5 years అయిపోయింది. 1.5 years అయిపోయింది. సో చాలా బాగుంది ఇక్కడ. సో నేను యాక్చువల్గా కలకత్తా నుండి వచ్చాను. కలకత్తాలో రైల్వేలో పనిచేసిన అక్కడే రిటైర్ అయ్యాను. సో నాది డేట్ ఆఫ్ బర్త్ 1940. సో 86 అనమాట ఇది ఇప్పుడు. సో ఇక్కడ చాలా బాగుంది. అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం. నిజంగా రాజుగారు అరేంజ్మెంట్ చాలా బాగుంది ఇక్కడ. సూపర్ అని చెప్పుకోవాలి. ఫుడ్ బాగుంటది కదా ఇక్కడ? చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. మీకు పిల్లలు లేరు? ఉన్నారు. డాక్టర్ ఏమో కలకత్తాలో ఉంటుంది. అక్కడ సిఏ ఓన్ ఆఫీస్ ఉన్నది. మా సన్ మాత్రం ఇక్కడే ఉంటున్నారు అల్కాపూర్లో. అతని వైఫ్ ఏమో కళ్యాణి రాజు, బహుశా మీకు తెలిసి ఉండొచ్చేమో, స్టార్ కళ్యాణి రాజు. సో వాళ్ళు అల్కాపూర్లో ఉంటున్నారు. అప్పుడప్పుడు నేను వెళ్తుంటాను, వస్తుంటాను. అంత లేదు, ఉండడం వీలవదు. ఆమె యాక్చువల్గా నా వైఫ్ కూడా అక్కడే ఉంటుంది. మా అబ్బాయికి ఏమో కలగపల్లి ఇద్దరు. సో కలగపల్లి చూడాలి. ఆమె స్టార్ కదా, అప్పుడప్పుడు బెంగళూరు వెళ్ళిపోతుంటుంది షూటింగ్కి వాటికి. సో ఆ విధంగా నా వైఫ్ అక్కడ ఉంది. పిల్లలు చూసుకుని ఇది ఆ సంసారం. ఇక్కడ హ్యాపీ. ఇక్కడ చాలా బాగుంది. ఎవర్ సిన్స్ అంటే నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ది క్లీన్లీనెస్, ఫుడ్ అండ్ డెలిజెంట్ మేనేజ్మెంట్ అనమాట యాక్చువల్గా. తర్వాత ఈ మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు, ది కస్టమర్ ఈజ్ ది గాడ్ ఇన్ ప్రిమిసెస్ అనే స్లోగన్ ఉంది కదా, అలాగా దట్ వే దే ఆర్ గైడింగ్ అనమాట. యాక్చువల్గా గైడింగ్ అండ్ హెల్పింగ్ అనమాట. సో ఈజ్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. ఓల్డ్ ఏజ్ హోమ్ పర్టికులర్లీ దిస్ వన్ ఈజ్ వెరీ నైస్. అప్రిషియేట్. మీరు దగ్గర 1.5 years నుంచి ఇక్కడే ఉంటున్నారు నాకు తెలుసు. నౌ రన్నింగ్ 1 year 6 months. 6 months. ఇప్పుడు 1.5 కంప్లీట్ అయింది. తర్వాత అంతే, ఇంకా గడబోయేది జీవితం. బాగుంది సార్, ఏ ఇబ్బంది ఏం లేదు. ప్రతిదానికి బాగా చూసుకుంటున్నారు. మహారాజులాగా రెడీ మహారాజులా. ఏదోరా బిడ్డ నువ్వు చెప్తున్నావు, అంతే సంతోషం. మీరంతా మహారాజులే. రబ్బుజీ దేవుని అసలు ఎట్లా గడుస్తుందో తెలియదు. దినం అలా గడిచిపోతుంది. సార్ రాజుగారు బాగా చూసుకుంటున్నారు, ఏ దానికి ఇబ్బంది లేదు. నా కొడుకు బాగానే ఉన్నాడు, చూసుకుంటున్నాడు. ఇక్కడ జర్మనీ అప్పుడు మాట్లాడుతూ కదరా, ఫోన్లో మాట్లాడు. ఆ అబ్బాయి బాగా వచ్చారు. నాకు కంటి ఆపరేషన్ చేపించారు. 1 year కొడుకు కోడలు వచ్చారు, చూసుకొని వెళ్ళారు. బాగుంది. ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు సార్. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఓకే ఓకే. 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బుజ్జి నువ్వు నాకు గుర్తున్నావురా? నీకు నేను గుర్తున్నాను లేదు మళ్ళీ. అయ్యో గుర్తున్నారు. జర్మనీతో మీ అబ్బాయితో మాట్లాడాను కదా, బాగా గుర్తున్నారు. కరెక్ట్ సార్. అందుకే 1.5 years అని చెప్పారు. నాకంటే ముందు చెప్పావు కాబట్టి యువర్ గ్రేట్. ఓకే బాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా బాగున్నారా? ఎన్ని రోజులైంది వచ్చి ఇక్కడికి మీరు? 2 నెలలు. 2 months అయిందా? 2 months అయింది. ఎక్కడ ఉండేవాళ్ళు ఇంతకు ముందు? అమెరికా. అమెరికా నుంచి అబ్బాయి అమ్మాయి అమెరికాలోనే ఉంటారు. నేను ఇక్కడికి వచ్చాను ఈ సంవత్సరం. మా అమ్మాయి చూసి వెళ్ళింది. అప్పుడు వచ్చి బాగుందని చెప్పింది. చెప్తే నేను వచ్చి ఇక్కడ ఉన్నాను. అక్కడ వింటర్లో చలిగా ఉంటుంది కదా, చాలా చాలా చల్లగా ఉంటుంది. మాది అసలు కాకినాడ. మా వారు డాక్టరు. కాకినాడ మెడికల్ కాలేజీకి సూపరింటెండెంట్, హాస్పిటల్కి ఏమో ప్రిన్సిపాల్ చేశారు. అక్కడ పుట్టారు మా పిల్లలందరూ కూడా. అబ్బాయి అమ్మాయి డాక్టర్, అబ్బాయి అమెరికా వెళ్ళిపోయారు. వింటర్లో అక్కడ ఉండటం కష్టమైన మా అమ్మాయి ఇక్కడ చూసి బాగుంది హోము అని చెప్పింది. కానీ అనుకున్న దానికంటే చెప్పిన దానికంటే చాలా బాగుంది. ఇంకా బాగుంది. వాళ్ళ మర్యాదలు, మనళ్ళు, పెద్దోళ్ళు అంటే గౌరవం అన్నీ చాలా బాగా చూసుకుంటారు. చంటి పిల్లలా చూసుకుంటారు. శుభ్రం అన్నీ బాగున్నాయి. నాకు బాగా నచ్చింది. ఫుడ్ అన్ని రకాలుగా నచ్చింది. ఎప్పుడు వచ్చినా ఇంక ఇక్కడే ఉంటాను. అంటే కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంటారా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంటే ఇద్దరు అక్కడే ఉన్నారు, మనవాళ్ళు అక్కడే ఉన్నారు. నాకు ఇక్కడ ఎవరు లేరు. మా వారు పోయారు. కాకినాడ ఇల్లు ఉంది, రాజమండ్రి ఇల్లు ఉంది, కానీ ఎవరు లేరు నాకు. అందుకని కొద్ది రోజులు ఇక్కడ ఉండేసి మళ్ళీ వింటర్లో ఇక్కడ ఉంటాను, సమ్మర్లో అక్కడికి వెళ్ళిపోతాను. అంతే. చాలా బాగుంది. అందరికీ చెప్తున్నాను, మా వాళ్ళందరికీ చెప్తున్నాను చాలా ఇదిగా ఉండాలి. నిన్ను చాలాసార్లు చూసానమ్మా, నీ అంతా చూసాను, అంతా విన్నాను. నీ ప్రసంగం అన్నీ వింటాను నేను. చాలా బాగుందమ్మా. అందుకని చాలా పెద్ద
అదే అసలు ఇబ్బంది ఏమీ కలగలేదు నాకు, అసలు బాధ ఏమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. హైదరాబాద్ ఇక్కడే ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుందండి. ఎన్నాళ్ళని జాయిన్ అయ్యి? 10 months అయింది. 10 months అయిందా? కన్ను ఆపరేషన్ చేయించుకొని వచ్చాను. మ్మ్. ఇప్పుడు బాగానే ఉంది, చాలా బాగా చూసుకుంటారు. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు, 3 పాపలండి. ఎక్కడ ఉంటారు? 2 ఇక్కడే ఉంటారు, ఒక పాప మాత్రం యూఎస్లో ఉంటుంది. ఎందుకని మరి మీరు వాళ్ళ దగ్గర ఉండకుండా? వాళ్ళ ఫ్యామిలీస్ అయిపోయాయి కదా, 3 ఆడపాపలు. సో వాళ్ళ ఫ్యామిలీస్ వేరే ఉంటాయి కదా, అవి ఇక్కడ ఉంటే అందరితో కలిసి ఉండొచ్చు. అది అక్కడైతే ఒక్కళ్ళే ఉండాలి ఇంట్లో. అంతేనా? అంతే అంతే. అందుకోసం అని ఇక్కడ చాలా బాగుందండి. ఫుడ్ అది కూడా చాలా బాగుంటుంది అసలుకి. అంకుల్ కూడా పాపల దగ్గర ఉన్నారు. ఆయన అక్కడే ఉన్నారా? పాప మరి ఆయన తెచ్చివలసింది. వచ్చారు కానీ ఆయనకి అడ్జస్ట్ అవ్వలేకపోయారు, అందుకని వెళ్ళిపోయారు. మీకు నచ్చింది ఆయనకి? నాకు నచ్చింది అనమాట. రాజుగారు అయితే కొడుకులాగానే చూసుకుంటారు. నాకు కొడుకులు లేని లోటు తీర్చేశాడు ఆయన. సూపర్ అసలు. రియల్లీ మంచి మనుషులు, చాలా శాంతంగా పనిచేస్తారు. అందరిని చాలా అంటే మంచి వెల్కమింగ్ చాలా ఇదిగా ఉంటుందన్నమాట. ఎవ్వరు విసుక్కునే అన్న టైప్ ఉండదు, చెయ్యరు. భోజనం అది కూడా బాగుంటుంది. రాజుగారు నమస్తే అండి. నమస్తే అండి. 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, అందరినీ మహారాణుల్ని మహారాజుల్ని చేసేశారు. ఓకే. అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా వాళ్ళందరూ యాక్టివ్నెస్ చూసి ఇంకా బాగా చేయాలని చెప్పి అనిపించి ఇలా చేశా. అవునా? చేయడానికి కూడా వాళ్ళందరూ నాకు అంత కోఆపరేట్ చేస్తేనే నా వల్ల అవుతుంది. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, అసలు బాగా అనిపించింది. మీ దగ్గర డెకరేషన్ ఎప్పుడు కూడా హైలైట్ ఉంటది, ఈసారి అసలు వేరే లెవెల్ కి తీసుకుని వెళ్ళారు దాన్ని. థ్యాంక్ యూ అండి. చాలా బాగా అనిపించింది. ఈ 2 years ఆల్మోస్ట్ 3rd year లోకి ఎంటర్ అయిపోయారు. బట్ ఈ 2 సంవత్సరాల్లో అనేక మందికి అనేక రకాలుగా మీరు సర్వీస్ చేశారు. అఫ్ కోర్స్ అది పెయిడ్ సర్వీసే కావచ్చు కానీ, బట్ అది కూడా ఇష్టంగా మన సొంత మనుషులు అన్నట్టు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు అలా చేశారు. వాళ్ళందరితో మాట్లాడుతుంటే నాకు ఆ విషయం అర్థమైంది. అయితే ఏంటంటే కొంతమంది నన్ను కూడా ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు, తర్వాత మాకు టెలికాలర్కి కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. బహుశా మీ దగ్గరికి కూడా వచ్చి ఉంటుంది కాల్స్ అలాంటివి. నార్మల్ మంచిగా ఉన్న వాళ్ళ కోసం కాకుండా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళ కోసం, హెల్త్ ఏమన్నా ఇష్యూస్ ఉన్న వాళ్ళ కోసం కూడా ఏదన్నా ఏర్పాటు చేయొచ్చు కదా అని అడిగారు. అదేదో మీరు చేశారని విన్నాను, ఏంటి దాని గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సుమన్ టీవీ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది 2 years కంప్లీట్ చేసుకుని 3rd year లోకి వచ్చాము. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు మీది ఫీడ్బ్యాక్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ మీరు పెట్టిన కాన్సెప్ట్లో ఓన్లీ యాక్టివ్ వాళ్ళే అని పెట్టారు. అట్లా కాకుండా వేరే వాళ్ళు కూడా కొంచెం అవకాశం కల్పిస్తే బాగుంటుందని చాలామంది అడుగుతున్నారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఇయర్ ఏమనుకుంటున్నానంటే సిటీకి దగ్గరలో మియాపూర్ ఏరియాలో జేఎస్ఎన్ రాజు సీనియర్ కేర్ అని స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇది సీనియర్ స్పేస్, అది సీనియర్ కేర్. నైస్ నైస్. అందులో ఏంటంటే కొంచెం రూమ్కి ఫుడ్ కానీ సర్వీస్ చేయడం కానీ, లేకపోతే ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, అలా కొంతలో కొంత మా వల్ల అయినంత వరకు. బెడ్ రిటర్న్ అని కాదు కానీ దీనికన్నా అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ యాక్టివ్ వాళ్ళంతటా వాళ్ళు చేసుకుని అట్లా కాకుండా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళ కండిషన్ బట్టి నేను ఎంతవరకు న్యాయం చేయగలను అనేది చూసుకుని ఫర్దర్గా దాంట్లో అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే. అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ ని బట్టి, వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు, లేదంటే టెంపరీగా హెల్త్ బాగలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది హ్యాపీ. అంటే ఒకటండి, ఇప్పుడు ఏదైనా సర్జరీగా హైదరాబాద్ వచ్చి అక్కడ ఏదైనా 2-3 నెలలు ఏదైనా హాస్పిటల్ పని మీద ఉండాల్సి వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళు సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా కొద్ది రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళకి ఏదైనా అకామిడేషన్ ప్రొవైడ్ చేసి అలా కూడా చేద్దామని. అంటే వేరే వాళ్ళకి అసిస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇబ్బంది అవ్వకుండా వాళ్ళని కూడా మన దగ్గర పెట్టుకుని ఇలా కూడా చూద్దామని అనుకుంటున్నాం. ఓకే ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి మియాపూర్లో కేర్? ఆల్మోస్ట్ మార్చి నెలలో స్టార్ట్ అవుతుందండి. అవునా, ఈ మంత్ లో అంతా రెడీగా ఉంది, మీకు మార్చిలో స్టార్ట్ అవుతుంది. ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర చూసినా కూడా అసలు వేరే లెవెల్ ఫీడ్బ్యాక్ అండి. ఇంకోటి మీ దగ్గర ఫుడ్ గురించి కూడా, నేను చాలా ఆశ్రమాలు చూస్తాను, చాలా సీనియర్ స్పేసెస్ చూస్తాను, ఓల్డేజ్ హోమ్స్ చూస్తాను, బట్ అందులో చాలా పెయిడ్ కూడా ఉంటాయి నేను చూసే వాటిల్లో. కానీ ఎక్కడా కూడా ఇంత టేస్టీ ఫుడ్ అయితే నేను చూడలేదు. మీ దగ్గర ఉన్నంత టేస్టీ ఫుడ్. చాలా మంది నాకు అదే ఫీడ్బ్యాక్ ఇచ్చారు కూడా. తర్వాత కేరింగ్ ఒకటి, మీరు చాలా బాగా కేర్ తీసుకుంటారు, సొంత కొడుకులాగా సొంత బిడ్డలాగా చూసుకుంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే నేను ఫుడ్ పరంగా 100% చేయలేకపోవచ్చు, కానీ నా వల్ల అయినంత వరకు చేస్తున్నాను. 80% చేస్తున్నానని అనుకుంటున్నాను.
ఇంకా బెటర్గా చేయాలని, ఏదైనా చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉంటే ముందు అవి సరి చేసుకుంటే ఇంకా ముందుకెళ్ళి ఇంకా బాగా చేయాలనేది ఆలోచన. రైట్. ఎంతమంది ఉన్నారు ప్రజెంట్? ఇంకేమన్నా స్పేస్ ఉందా? అంటే కొంతవరకు ఉందండి. అంటే ఇది ఏమవుతుందంటే యాక్టివ్ వాళ్ళు కాబట్టి కొంతమంది వెళ్ళాల్సి వస్తుంది, పిల్లల దగ్గరికి వెళ్ళటం అని కానీ లేకపోతే ఎలా, ఆహా, అందువల్ల కొంచెం ఏంటంటే వెళ్తున్నారు వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు 6 months తర్వాత మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళాల్సి రావటం ఇటువంటివి ఉండటం వల్ల కొంచెం వెళ్తూ వస్తున్నారు. వల్ల ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయినట్టే అన్ని ఖాళీ లేదు. ఆ. ఓకే ఓకే. మరి చాలా మంది అడుగుతా ఉన్నారు, రాజుగారి స్పేస్ ఉంది కదండి, ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే మీరు ఒప్పుకోరు కదా, ఆ స్పేస్ దగ్గరికి మమ్మల్ని సజెస్ట్ చేయొచ్చు కదా, అంటే ఖాళీ లేనట్టు ఉందండి, మరి మీరే డైరెక్ట్గా మాట్లాడండి అని మీ నెంబర్ ఇచ్చిన నేను చాలా మందికి. ఓకే ఓకే ఓకే. సో మరి కొత్త వాళ్ళకి ఎట్లా ఇంకోటి ఏమైనా స్టార్ట్ చేయొచ్చు కదా మీరు? లేదండి, అది అంటే ఒక్కటి చేసినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలనేది నాకు బాగా ఫస్ట్ నుంచి కూడా, మీకు అంత ముందు కూడా చెప్పాను. అవును. కానీ ఏదో ఒక 2-3 చేసేసి అట్లా చేయటం నాకు ఇష్టం ఉండదు. అది కూడా మీకు ఆ వేరే కాన్సెప్ట్ అనుకున్నది కూడా కొంతమంది చాలా మంది అడుగుతున్నారు, సరే దీంతో పాటు అట్లా చేద్దామని కేర్ ఆలోచన, అంటున్నారా? కేర్ గురించి ఓకే ఓకే ఆలోచన గురించే పెట్టిందే తప్ప లేకపోతే ఏదో 2-3 పెట్టాలి అనే ఉద్దేశం అయితే కాదు. ఓకే. ఇక్కడ ఉన్న దీంతో వాళ్ళని- పాటు అది కూడా చేస్తే బాగుంటుంది వాళ్ళకి కూడా. చాలామంది ఎందుకంటే అందరూ యాక్టివ్గా ఉండట్లేదు, కొంతమందికి ఏంటంటే కొన్ని అవసరాల గురించి మేము ఇట్లా లేకపోతే మేము బయటికి వెళ్ళాల్సి వస్తుంది, మా ఫాదర్ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు, సింగిల్గా వాళ్ళని వదిలి వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది, కొంచెం మీ దగ్గర ఉంచితే మాకు ధైర్యంగా ఉంటుంది అనేది చాలామంది అడుగుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అది మియాపూర్లో స్టార్ట్ మియాపూర్లో స్టార్ట్ చేస్తాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వాళ్ళు అక్కడ కూడా ఒకసారి విజిట్ చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.